వైసీపీలో కొందరు ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేరు. దీంతో కూటమి ప్రభుత్వ విధానాలపై పార్టీ అధినాయకత్వం ఇస్తోన్న ఆందోళన కార్యక్రమాల పిలుపునకు కేడర్తో పాటు ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదని వినిపిస్తోంది. పైగా రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మావిగన్ ప్రతిపాదన తీసుకురావడం, టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని ఏడాది తర్వాత ఆరోపించడం పైన అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారము జరుగుతోంది. ఉత్తరాంధ్రలోని ఓ జిల్లాలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. వైసీపీ అధినాయకత్వం తీరుపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందా? కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేయడమేంటని ప్రశ్నిస్తోందా? జగన్ తీరుతో నేతలు తలలు పట్టుకుంటున్నారా? అందుకే నిరసన కార్యక్రమాలను మొక్కుబడి తంతుగా ముగించేస్తున్నారా? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని వేలెత్తి చూపడంతో పాటు వ్యతిరేకిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరుపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. సర్కార్ విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా పార్టీ నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలకు ప్రజలతో పాటు పార్టీ క్యాడర్ నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. దీంతో నిరసన ప్రదర్శనలు వెలవెలబోతున్నాయన్న చర్చ సాగుతోంది. విజయనగరం జిల్లాలో ఇలాంటి పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉందని నేతల నోటి వెంట వినిపిస్తోంది. ఇది పార్టీకి నష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతున్న క్రమంలో జగన్ తెచ్చిన మావిగన్ ప్రతిపాదనపై జిల్లా ప్రజలు పెదవి విరిచారు. మరోవైపు కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయులను నియమించింది. కానీ భర్తీలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించడం విమర్శలకు తావిచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్ పోస్టుల వ్యవహారంపై విచారణ జరిపిస్తామని జగన్ చెప్పడంపై జనం నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించకపోగా కూటమి సర్కార్ భర్తీ చేయడాన్ని తప్పుబట్టడం ఏంటన్న ప్రశ్న వస్తోంది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాల పరామర్శ విమర్శలకు తావిచ్చింది. మరోవైపు ఈ ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సమాయత్తం కావాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో తెగింపు ధోరణి ప్రదర్శించకపోతే తడబాటు తప్పదనే సూచనలు ఫ్యాన్ పార్టీ నాయకత్వం నూరిపోసింది. దూకుడుగా వ్యవహరించకపోతే కష్టమని పార్టీ నేతలకు హితబోధ చేసింది. కానీ ధర్నాలు, ర్యాలీలకు జనాన్ని రప్పించడంలో వైసీపీ జిల్లా నాయకత్వం ఆదిలోనే ఆపసోపాలు పడుతోంది. దీనికి తోడు కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పత్తా లేకుండా పోయారు. రాష్ట్ర నాయకత్వం చెప్పినప్పుడు మినహా మిగిలిన రోజుల్లో తాము ఎక్కడున్నామో, ఏమవుతున్నామో, ఎలా ఉన్నామో పట్టించుకునే నేత కరువయ్యారని పార్టీ శ్రేణుల్లో ఆవేదన కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధానంగా శృంగవరపుకోట, నెల్లిమర్ల, రాజం, గజపతి నగరం ఇన్ఛార్జి తీరుపై ద్వితీయ శ్రేణి నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ బాధ్యతలు చూస్తున్న నేతలపై నిరసన గలం వినిపిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఎన్నికలు ముగిసిన తర్వాత నియోజకవర్గానికి దూరమయ్యారని కార్యకర్తల నుంచి విమర్శలు వస్తున్నాయి. తమకు ఏ సమస్య వచ్చినా ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదన్న ఆవేదన వీరిలో కనిపిస్తోంది. ఇక్కడ పార్టీ పిలిపిచ్చే కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి కార్యకర్తలు, గ్రామ, మండల స్థాయి నాయకులు తటపటాయిస్తున్నారు. శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యేకి తానేమీ తక్కువ కాదనే ధోరణిని నెల్లిమర్ల మాజీ శాసనసభ్యుడు బడ్డుకొండ అప్పలనాయుడు ప్రదర్శిస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత నుంచి పార్టీ కార్యకలాపాల పట్ల ముభావంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎన్ని నిరసనల ప్రదర్శనలు నిర్వహించినా ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్నారంటే నేతల తీరు ఎలా ఉందో గమనించవచ్చు. దీంతో అప్పలనాయుడు కుమారులు నెల్లిమర్ల నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే గజపతి నగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య సైతం నియోజకవర్గానికి చుట్టపు చూపుకే పరిమితమవుతున్నారనే ప్రచారం ఉంది. తమ సాధక బాధలను ఇన్ఛార్జీల దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటే వినేవారే కరువయ్యారని క్యాడర్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక చీపురుపల్లి నియోజకవర్గంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో ఇక్కడ పోయిన బొత్స ఆ తర్వాత విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కొడుకు సందీప్, కూతురు అనూష పార్టీ పిలిపించిన కార్యక్రమాలకు మొక్కుబడిగా హాజరై మమ అనిపిస్తున్నారని వైసీపీలోనే వినిపిస్తోంది. తాము ఎంత ఊదినా అధ్యక్షుడు జగన్ మావిగన్ ప్రతిపాదనతో గాలి తీసేశారని
కార్యకర్తలు వ్యంగ్యోక్తులు వేసుకుంటున్నారు. అలాగే విజయనగరం నియోజకవర్గంలో శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి 2 ఏళ్లు సైలెంట్గా ఉన్నారు. కానీ కోలగట్లతో పాటు అల్లుడిపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వటానికే సమయం కేటాయించారు. ఈ నియోజకవర్గంలో తన రాజకీయ వారసురాలైన కూతురు శ్రావణిని జనం మధ్యకు తీసుకువెళ్లే పనులకు కోలగట్ల పరిమితమవుతున్నారు. విజయనగరం నియోజకవర్గం తరహాలోనే బొబ్బిలి, రాజాం స్థానాల్లో వైసీపీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతుందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎప్పుడు బాగుపడుతోందోనన్న నిర్వేదం కనిపిస్తోంది. మరోవైపు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పార్టీలో పెద్దగా క్రియాశీలకంగా లేరన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేత రాజకీయ మంత్రాంగం నిద్రానంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని మేల్కొల్పలేకపోతుందన్న విమర్శలు ఉన్నాయి. మజ్జి శ్రీనివాసరావు విశాఖ జిల్లా భీమిలి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. దీంతో ఇటు జిల్లా అటు భీమిలిలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నా 2 చోట్ల పార్టీ నాయకులను ప్రభావితం చేయలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అమరావతి, టీచర్ పోస్టుల భర్తీ వంటి అంశాల్లో అధినేత వేస్తున్న తప్పుటడుగులు, పొంతనలేని ప్రకటనలు తమకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ప్రజాభిమానాన్ని పొందలేకపోతున్నామన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా వైసీపీ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.